నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ప్రకాష్ రాజ్ చాలా పవర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆర్టిస్ట్. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఎప్పటి నుంచో సెన్సేషన్ అవుతూ వస్తున్నారు. కేవలం నటనే కాకుండా పొలిటికల్గా కూడా చాలా యాక్టివ్గా అలర్ట్గా ఉంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో రీసెంట్లీ చాలా రీసెంట్లీ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి కానీ అండ్ పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా చాలా తీవ్ర స్వరంతో ఆ కామెంట్స్ చాలా హాట్గా ఉంటున్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి వీటిని అంటే, జస్ట్ లైక్ బీజేపీతో పవన్ ప్రయాణం ముంబై ట్రైన్లో జర్నీ చేసినట్టు, అందరితో పాటు నిలబడితే మనం కూడా లోపలికి ట్రైన్లోకి వెళ్ళిపోతాం, జర్నీ అయిపోతుంది. జస్ట్ లైక్ పవన్ పరిస్థితి కూడా అంతే. అలాగే ఇంకా చాలా వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. ఎలా రకరకాలుగా ఆయన చెప్తున్నాడు. ఈ మధ్య ఆయన ప్రధానంగా బాలీవుడ్ మీద కూడా వెళ్ళి బాలీవుడ్ హీరోలందరూ కూడా వాళ్ళు కాన్షియస్గా లేరు అని ఒక మాట అన్నాడు ఆయన. అవును. అంతేకాకుండా అమ్ముడు పోయారు అనే మాట కూడా వాడాడు. ఈ అమ్ముడు పోయారు అనే మాట కొంచెం వాళ్ళని గాయపరిచింది. ప్రతి చోట అమ్ముడుపోవటం అనేది ఉంది అనే మాట. ఏ రంగమైనటువంటి సినిమా పరిశ్రమ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, అది ఏ వుడ్ అయినప్పటికీ, అది టాలీవుడ్ అయినప్పటికీ, లేకపోతే మాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, ఏ వుడ్ అయినా కానీ వాళ్ళు కొనేస్తున్నారు, వీళ్ళు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్న పద్ధతిలో మాట్లాడాడు. ఆయన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీ నుంచి కూడా రైట్ వింగ్ సినిమాలు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి అనేది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమా, రిలీజ్కి రెడీ చేస్తున్నటువంటి సినిమా హరిహర వీరమల్లు కూడా అదే కంటెంట్. అది కూడా ఒక రకమైనటువంటి ప్రాపగాండా సినిమా అనే అనుకోవాలి. భావజాలాన్ని జనాల మీద రుద్దే ప్రయత్నం. ఔరంగజేబు విలను, శివాజీ హీరో అనేటువంటి ఒక నేరేటివ్ని బిల్డ్ చేసేటువంటి సినిమాలు ఈ మధ్య చాలా వచ్చినాయి. చావా చూసాము, అంతకు ముందు చూసాము, తర్వాత ఇప్పుడు రాబోతున్నటువంటి కేసరి వీర్ అనేటువంటి ఇంకో సినిమా ఉంది. అవును, మొన్న కూడా అన్నారు మీరు. ఆ సినిమా కంటెంట్ కూడా ఇదే. సోమనాథ దేవాలయ నేపథ్యంలో నడుస్తుంది ఆ కథ. గజనీ అలాగే వీళ్ళ మీద దాడి ఉంటుంది, ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ వీళ్ళ మీద. సరే, అదొక ధోరణి. ఈ ధోరణిలో వస్తున్నటువంటి సినిమానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కూడా. అయితే నిజానికి గోల్కొండ నవాబులతో ఔరంగజేబ్కి వైరం ఉంది. ఇక్కడ మసీదులు కూల్చాడు ఆయన. ఇక్కడ కూడా గోల్కొండలో ఔరంగజేబు కూల్చిన మసీదుల కథ ఎవరిని అడిగినా చెప్తారు. కాబట్టి ఈ యుద్ధాన్ని చూపించబోతున్నారా, లేకపోతే వీళ్ళందరినీ ఇస్లాం అనే ఘాటును కట్టేసి వీళ్ళ మీద యుద్ధం చేస్తున్నటువంటి ఆ డైలాగ్ ఉంది ట్రైలర్లో. వీళ్ళు ఇక్కడ ఏదో ఉన్నారు కానీ వీళ్ళకి బాస్ ఢిల్లీలో ఉన్నాడు ఔరంగజేబు అన్న పద్ధతిలో ఒక డైలాగ్ ఉంటుంది. కానీ ఇక్కడ వైరం ఉంది. ఆ రోజుల్లో ఘర్షణ పడ్డారు. అవునండి. దక్కన్ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం మహారాష్ట్రలో చాలా కాలం ఉండిపోయాడు ఆయన ఔరంగజేబు. ఈ ప్రాసెస్ని రెండోది, అక్కడ మహారాష్ట్రలో కూడా శివాజీ రాజ్యాన్ని ఆ తర్వాత ఔరంగజేబు ఏమీ కంట్రోల్లోకి తీసుకోలేదు. పీష్వాల కంట్రోల్లోకి వెళ్ళింది. అది పీష్వా రాజుగా మారింది. అది అంతే తప్ప శివాజీ నుంచి నేరుగా, అది నిజానికి శివాజీని చంపేయటం కోసమే ఔరంగజేబు ఉండుంటాయి. కానీ ఔరంగజేబు ప్రయత్నించాడు, శివాజీ పలుమార్లు దండెత్తాడు. ఈవెన్ ఇఫ్ చావాను కూడా, అదే కొడుకును కూడా. అదే ఇవన్నీ ఈ నేరేటివ్ ఒకటి జనాల్లో పంపు చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధాలు జరిగిన మాట వాస్తవమే. ఆ యుద్ధాలు ఏ కాంటెక్స్ట్లో జరిగినాయి, ఇరుగు పొరుగు రాజ్యాల మధ్య యుద్ధాలు ఉంటాయి. అలాగే జరిగింది. అక్కడ మతం లేదు. మతాన్ని రుద్ది మత ప్రాతిపదికన జరిగిన యుద్ధాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు శివాజీ ఒక చిన్న మున్సబ్దారి. ఆయన ఒక 10 గ్రామాల మీద వాళ్ళకి అధికారం ఉంది, పన్నులు వసూలు చేసే అధికారం మాత్రమే. దాన్ని ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకోవడం కోసం యుద్ధాలు చేశాడు ఆయన. ఈ ప్రాసెస్లో ఆయనకు చాలా మంది శత్రువులు ఏర్పడ్డారు అక్కడ. వాళ్ళందరూ వెళ్ళి ఔరంగజేబుని రెచ్చగొట్టి ఔరంగజేబు ద్వారా లబ్ధి పొంది అది పీష్వారాజుగా మార్చారు. ఈ ప్రాసెస్లో ఆయన గొడవ ఏంటి ఇది మహారాష్ట్ర కూడా దక్షిణ భారతమే. వింధ్య పర్వతాలకు యువతలో ఉన్నదంతా దక్షిణ భారతమే. మహారాష్ట్ర నార్త్లోకి రాదా అండి? రాదు.
మహారాష్ట్ర కూడా ఇక్కడే. అవునా? సౌతే అది. ఓకే. కాకపోతే నార్త్గా క్లైమ్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అందుకని మరాఠా కూడా సౌతే. ఓకే. అందుకని ఇది సీరియస్గా జనంలోకి తీసుకెళ్లాల్సినటువంటి చాలా విషయాలని అక్కడ ఆ ఏరియాలో పెట్టి శివాజీని అడ్డు పెట్టి హిందువుల మనసులు, శివాజీ కూడా హిందువుల నుంచి చాలా గాయాలు పొందాడు, అవన్నీ మరుగున పరిచి అతను హిందూ వీర్గా, ఆయన్నేమో ముస్లిం విలన్గా ప్రొజెక్ట్ చేసేటువంటి సినిమాలు విపరీతంగా తీస్తున్నారు వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధాలను అడ్డం పెట్టుకుని. అంటే అప్పుడు జరిగినటువంటి ఆ ఘటనల్లో, ఆ యుద్ధాల్లో, ఆ ప్రాతిపదికలో ఖచ్చితంగా మతం అనే ముసుగు లేదంటారా? మతం లేదు, ఎందుకంటే ఆయన సైన్యంలో హిందువులు ఉన్నారు. ఓకే. ఏది ఔరంగజేబు సైన్యంలోనూ, అలాగే ఆయన సలహాదారుల్లో కూడా హిందువులు ఉన్నారు. ఈ విషయాన్ని చరిత్రకారులు కానీ ఇప్పుడు మీలాంటి సీనియర్ విశ్లేషకులు కానీ ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు? మరి చేయలేకపోవడానికి కారణం ఇదే, ఒక ప్రాపగాండా జరుగుతోంది, ఒక వేవ్ నడుస్తోంది కాబట్టి ఆ ధోరణిలో వెళ్ళిపోతున్నారు అందరూ. అదొక ప్రయోజనం అని. అంటే గతంలో జరిగిన యుద్ధాలు, ఈ మొఘల్స్ కావచ్చు, ఈ ఔరంగజేబులో వాళ్ళు వీళ్ళు మొత్తం ఇందులో మతం అనేటువంటి ఇష్యూ లేదంటారు? లేదండి, అంటే వాళ్ళకి ఒకటే ఉదాహరణ, 1000 సంవత్సరాల పైన ఈ దేశంలో ఇస్లాం రాజ్యం నడిచింది. మొదట మొఘలాయుల పాలన నుంచి మొదలు పెడితే అంతకు ముందు నుంచే ఉంది. అరబ్బుల దాడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే భారతదేశంలో 1000 సంవత్సరాల పైన ఇస్లాం రాజ్యం నడిచింది. వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 200 సంవత్సరాల పైన క్రైస్తవ రాజ్యం నడిచింది బ్రిటిష్ వారి పేరుతో. అవును, అవును. కాబట్టి 1200 సంవత్సరాల పాటు ఈ దేశం పరాయి మతాల చేతుల్లో ఉంది అనుకుంటే, ఈ 1200 సంవత్సరాలు వాళ్ళు మత ప్రాతిపదికనే గనక పరిపాలించి ఉంటే ఈ దేశంలో ఒక హిందువు కూడా ఉండే అవకాశం లేదు, మొత్తం కన్వర్ట్ అయి ఉండేవాళ్ళు. కానీ ఇప్పటికీ ఇది మెజారిటీ మతంగా ఉంది ఇక్కడ, హిందూ. అవును, 100 కోట్ల హిందువులం అంటున్నారు ఇక్కడ. మరి సార్, అంటే ఈ విషయం మాట్లాడుతున్నారు కాబట్టి నా డౌట్ ఇంకోటి కూడా అడగాలనుంది. ఎక్కడ చూసినా కూడా, అంటే హంపి నుంచి చూసుకుంటే కనుక చరిత్ర ప్రసిద్ధి చెందిన ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెద్ద పెద్ద కోటలు కావచ్చు, పెద్ద పెద్ద విగ్రహాలు కావచ్చు, ఆలయాలు కావచ్చు, అవన్నీ కూడా మరి ముస్లిం పాలకులే ధ్వంసం చేశారు అనబడేటువంటి విషయానికి సంబంధించి మీరు హంపి వెళ్ళి చూస్తే కనుక ఏ విగ్రహానికి తల ఉండదు. అంటే ఇవన్నీ కూడా వారు ధ్వంసం చేసినవే. ఇవన్నీ అంటే ప్రతి రాజు కూడా తన విశ్వాసాన్ని అక్కడ పాదుకొల్పడానికి ప్రయత్నం చేయటం అనేది కనిపిస్తుంది. ఎస్ సార్. అంటే శైవం మీద వైష్ణవం దాడులు మనం చూడొచ్చు. అవును, అవును. అలాగే రకరకాల కల్చర్, అంటే పాలకుడి కల్చర్ని అక్కడ ఇంపోజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంప్లాంట్స్ ఆలోచిస్తారు ఖచ్చితంగా. అవును, జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా నిజాం నవాబు కాలంలో ఇక్కడ కూడా మత మార్పిడులు అంజుమన్లు అనే పేరుతో జరిగినాయి. అయితే ఆ మత మార్పిడి అంజుమన్ అంటే ఏంటంటే దూరదర్శన్లో కలుపుకోవడం అంటే కలుపుకుని పోవడం అన్నట్టు. అంజుమన్ అనే దూరదర్శన్లో ప్రత్యేక ప్రోగ్రామ్ అది. అవును. ఇక్కడ అంజుమన్లు అనే పేరుతో ఒక సమావేశాలు పెట్టి ఊళ్ళల్లో, రజాకర్ మూవీ, అక్కడ మతంలోకి చేర్చుకోవడం జరిగింది. కానీ ఎవరు చేరారు? అగ్రకులాల వాళ్ళు చేరలా. ఓకే. దళితులు చేరారు, మాదిగలు చేరారు ఇక్కడ. చేరిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని పనుల్లోకి పిలవడం మానేశారు వాళ్ళు. ఓ, ఇక్కడ అగ్రకులాలు, దొరలు అదే గడీల్లో దొరలు పనులకు పిలవడం మానేసి బయట నుంచి కూలోళ్ళని తెచ్చుకోవడం మొదలు పెడితే వీళ్ళు వెళ్ళి, అయ్యా ఏమిటి పరిస్థితి, మమ్మల్ని ఎందుకు పిలవట్లేదు అని బతిమాలుకునేవాళ్ళు. మీరు నవాబు గారి మతంకి చెందిన వాళ్ళు కదా, మీతో మేము పనులు ఎలా చేయించుకుంటామని మాట్లాడారు. మరి మాకు పొట్ట గడవాలి కదయ్యా, ఏం చేయాలి? మీరు నవాబుని అడగండి, లేదు ఇక్కడే పనులు కావాలంటే మీరు మళ్ళీ పాత మతంలోకి వచ్చేస్తే మేము మళ్ళీ పనులు ఇస్తాం. అప్పుడు మీరు నవాబు గారి మతం వాళ్ళు కాదు కాబట్టి, మీరు ఇక్కడ దళితులు కాబట్టి మేము మళ్ళీ మిమ్మల్ని బానిస పనులు చేయించుకుంటాం మీతో. మరి ఏం చేయాలయ్యా అంటే వెంటనే ఆర్య సమాజ్ వచ్చి శుద్ధి కార్యక్రమాలు చేసింది. ఓహో. చేసి మళ్ళీ వీళ్ళందరూ అవతలకి మారి పనులకి వెళ్ళి పొట్టకూటి కోసం. ఓకే సార్, కమ్ బ్యాక్ టు ప్రకాష్ రాజ్ సార్. కాబట్టి ఇలా ఒక ప్రాపగాండా వేవ్ నడుస్తోంది సినిమా పరిశ్రమలో అనేది చాలా కాలంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాడు. అవును, అవునండి. ఈ సినిమాలు చేయటానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు హీరోలు, బాలీవుడ్ నుంచి మొదలు పెడితే అన్ని ప్రాంతాల్లో. వీళ్ళందరూ కూడా అమ్ముడుపోయారు. ఇప్పుడు బాలకృష్ణ గారు అఖండ కూడా అదే ప్రోగ్రాంలో వస్తుంది. అఖండ 2 కూడా, అఖండ 2
అఖండ 2 చాలా పెద్ద స్కేల్లో రాబోతోంది, హిందుత్వ ప్రమోషన్లోనే పెద్ద స్కెచ్తో కూడా రాబోతోందండి. ఓకే, అంటే ఎన్డీఏతో ఉంది తెలుగుదేశం పార్టీ. ఎస్ సార్, అవును. సో ఎన్డీఏ రాజకీయానికి ఉపయోగపడేటువంటి ఒక బిగ్ స్కేల్ సినిమాగా అఖండ 2 రాబోతోంది. చాలా భారీ బడ్జెట్తో చేస్తున్నారు వాళ్ళు, పాన్ ఇండియా సినిమా. అవునండి, కుంభమేళాలో షూట్ చేస్తున్న నేపథ్యం కూడా అదే అనుకుంటా. అవును, ఇప్పుడు జార్జియాలో పెద్ద సెటిల్ వేసి అక్కడ తీస్తున్నారు. అవును. కాబట్టి ఇలా చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. బాలీవుడ్ హీరోలు ఇంతకుముందు కొద్దో గొప్ప సెక్యులరిస్టిక్గా మాట్లాడేవాళ్ళు, ఆలోచించేవారు, వాళ్ళు కూడా సరెండర్ అయిపోయారు. ఓకే, వాళ్ళు కూడా అమ్ముడుపోయారని చెప్తున్నాడు ఈయన. ఖాన్లు కపూర్లు కూడా అందరూ అయిపోయారు, అందరినీ కొనుగోలు చేసేస్తున్నారు అనేది ప్రకాష్ రాజ్ గారి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ క్రమంలోనే ఆయన పవన్ కళ్యాణ్ని మొదటి నుంచి టార్గెట్ చేస్తున్నారు. అవును, అవును. ఆయన మధ్య తిరుమలలో చేసినటువంటి దీక్ష ఉంది. ఆ దీక్ష దగ్గర అనే పేరుతో ఆయన అప్పుడు ఈ లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అనే దాని మీద ఆయన పెద్ద ఎత్తున గొడవ చేశాడు. సనాతన ధర్మం అన్నాడు. ఈ సనాతన ధర్మం అనేటువంటి క్యాంపెయినింగ్ మీద ఆయన అటాక్ చేశాడు ప్రకాష్ రాజ్. దాని కంటిన్యూషన్లోనే ఇప్పుడు రాబోతోంది, రేపు 30వ తారీఖు రిలీజ్ అంటున్నారు, మే 30, హరిహర వీరమల్లు. ఈ సినిమా కూడా ప్రాపగాండా సిరీస్లో భాగంగా వస్తున్న సినిమానే అనే అభిప్రాయం ఆయనకుంది. అంటే మరి ఎట్లా ఇంత డేర్గా వ్యాఖ్యలు చేస్తే మళ్ళీ అటు బాలీవుడ్ అయినా ఇటు ఇక్కడ మన టాలీవుడ్ అయినా ఛాన్సెస్ అవి కావాలి కదా ఆయనకి? ఏమిటి ఆయన తెగింపు, ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ఆయన కాన్షియస్గానే ఆ రాజకీయాల పట్ల విముఖత మొదటి నుంచి మాట్లాడుతున్నాడు. ఈ రోజున కొత్తగా కాదు, ఈ రోజున కొత్తగా మాట్లాడుతున్నది కాదు. ఆయన మధ్యలో పవన్ కళ్యాణ్తో కలిసి ఒక సినిమా కూడా చేశాడు. ఆ తర్వాత ఏది వకీల్ సాబ్ అనేటువంటి సినిమాలో ఈయన యాక్ట్ చేశాడు. అవును, కలిసి వాళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు సెట్స్లో. ఇన్ని జరిగినప్పటికీ నా రాజకీయ అభిప్రాయాల నుంచి నేను వెనకడుగు వేయటం లేదని అప్పుడే చెప్పాడు. కాబట్టి ఆ ఘర్షణ ఉంది ఆయనకి, ఆ ఘర్షణ ఉంది. రెండోది అక్కడితో ఆగలేదు ఆయన. ఇక్కడ సెక్యులర్ రైటర్స్ ఫోరం అని ఒకటి ఉంది తెలంగాణలో. ఆ సెక్యులర్ రైటర్స్ ఫోరం మీటింగ్స్కి ప్రకాష్ రాజ్ హాజరై మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సుందరయ్య విజ్ఞాన కేంద్రం. కాబట్టి ఈయనకి ఆ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ మాత్రమే కాదు, ఆ ఐడియాలజీ ఉంది ఆయనకి. ఆ ఐడియాలజీ ఆయన ఎప్పుడూ దాచిపెట్టుకోవాలని ప్రయత్నం చేయలేదు. అక్కడ గౌరీ లంకేష్ మీద కర్ణాటకలో దాడి జరిగినప్పుడు కూడా అప్పటి నుంచి మొదలు పెట్టాడు బాగా. తన స్నేహితురాలు ఆవిడ గురించి మొదట మీడియా ముందు గట్టిగా మాట్లాడిన వాడు ప్రకాష్ రాజ్. అవును, గౌరీ లంకేష్ గురించి. అందుకని ఆ నేపథ్యం ఉంది కాబట్టి ఆయన అనివార్యంగా అదే మాట్లాడతాడు. ఈ రోజున కొంచెం అటాకింగ్గా మాట్లాడుతున్నాడు. ఆ అటాక్స్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక డైలమాలో ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది. ప్రకాష్ రాజ్కి అవకాశాలు తగ్గటం వెనకాల కూడా ఇది ఉండొచ్చు అంటారా? ఈ ప్రభావం ఉండొచ్చు. కానీ ఆయన ప్రస్తుతం అవకాశాల కోసం తిరిగే పరిస్థితుల్లోనూ లేడు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీసే ఇలాంటి ఆలోచనలు ఏమైనా చేస్తే అప్పుడు మాట్లాడతాడు మళ్ళీ. ఇలాంటి వ్యాఖ్యలు అంటే జస్ట్ ఆస్కింగ్ నుంచి చూస్తే కనుక ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలా ఆరోపణలు, అంటే అఫ్కోర్స్ ఆరోపణలు అనకూడదేమో, ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఏమైనా పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఛాన్స్ ఉందంటారా? లేదు, ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. రాజకీయాల్లో ఉన్నట్టుగానే భావించాలి ఆయన. అంతే. అంటే యాంటీ బీజేపీ ఫ్రంట్లో ఉన్నాడు ఆయన. ఆ ఫ్రంట్లో ఉన్నాడు. ఏ రేంజ్లో దాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడానికి. అంటే ఒకవేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఏమైనా సక్సెస్ అవ్వగలరంటారా? చెప్పలేమండి. అంటే ఈయన ఒక సిద్ధాంతకర్తలాగా, అంటే ఒక ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు అంతే. ఎక్కువ అంతే తప్ప రాజకీయాలు కూడా మాట్లాడుతున్నాడు. రాజకీయాలు బలంగానే మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాను నేను, మాట్లాడి చివరికి ఎవరో ఒక పంచన చేరి రైట్ అని చెప్తున్నాడు ఆయన. రైట్ వింగ్ రాజకీయాలకి, రైట్ వింగ్ ఆలోచన ధోరణికి నేను వ్యతిరేకిని అని స్పష్టంగా ప్రకటించుకున్నాడు ఆయన. కాబట్టి ఆ మేరకు ఆయన ఉపయోగించుకునేటువంటి శిబిరాలు ఉపయోగించుకోవచ్చు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ. సమూహ అనేటువంటి ఒక ఫ్రంట్తో ఆయన ఉన్నాడు, వాళ్ళతో కలిసి ట్రావెల్ అవుతున్నాడు. అంటే ఎక్కడ పోటీ చేయలేదు అలాంటివి. ఎన్నికల వ్యవహారం కాదు ఆయన టార్గెట్. రైట్ వింగ్ పాలిటిక్స్ని అధికారంలోంచి దించడానికి ఏం చేయాలో దానికి నేను సహకరిస్తానని చెప్తున్నాడు. చూద్దామండి, ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఏం జరుగుతుంది అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.